మన లోకరక్షకుడైనటి పరిశుద్ధాత్మైన దేవుడైనటి యేసయ్య పరిశుద్ధ నామమునకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మన యేసయ్య నమ్మదగినవాడు, మనల్ని రక్షించేటివాడు. ఆ యేసయ్య మన పక్షాన ఉన్నారు. అలాంటి నామములో చేరి మరొకసారి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆయన ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో వందస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య పరిచర్యకు మనం అడుగు పెడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యనికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని బోధించుండగా నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగుంచి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి మా పెదవుల ద్వారా వచ్చే ప్రతి మాటను ప్రభా పరిపూర్ణంగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, ఈ దినము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. యాకోబు శ్రమకాలం. యాకోబు శ్రమకాలము అనే టాపిక్ను గురించి మనం నేర్చుకునే ముందు పరిశుద్ధ లేఖన భాగంలో ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనం చూసినట్లయితే యెహోవా మాట సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. యెహోవా మాట సెలవిస్తుంది ఏంటంటే, ఆ కాలమున జనులు విచారించి తెలుసుకోండి, పురుషుడు ప్రసవేదనతో పిల్లలను కందురా, ప్రసవేదన పడుచు స్త్రీలు పురుషులందరూ నడుము మీద చేతులుంచుకుంటారా, వారు ముఖము తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి. ఇక్కడ యాకోబు శ్రమకాలం గురించి మనం చదివినప్పుడు యాకోబు గ్రంథము 30వ అధ్యాయము 5-7 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, మరి పురుషులు ప్రసవేదన పడినట్లుగా నేను చూస్తున్నాను, అదే రీతిగా వారి ముఖములో ప్రసవేదన పడుతున్న మరి గర్భంతో ధరించిన ముఖం వలె వారు వికారమై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ యాకోబు శ్రమకాలము శారీరక వేదన గురించి చెప్పబడుతుంది. శారీరక వేదన, మానసిక వేదన, శారీరక వేదన మనం చూస్తున్నాం. ఈ శారీరక వేదన, మానసిక వేదన మనం చూసినట్లయితే, శారీరక పడే వేదన ఒక స్త్రీ పడినట్లుగా పురుషుడు కూడా ఆ రీతిగా పడుతున్నాడు. అంటే మానవుడు ఈ లోకంలో తానుకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇంకో మాటలో మనం చెప్పాలంటే, మానవుడు తనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాడు. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న వారికి యెహోవా దేవుడు చెప్తున్న మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడదురు. ప్రియా దేవుని బిడ్డలారా, అట్టిది మహాభయంకరమైన దినము. అలాంటి దినములో ఇశ్రాయేలు ఎవ్వరూ పడకుండా ఆయన రక్షిస్తాడంటే. ఉదాహరణకు ముందు చదువుకున్న వాక్య ప్రకారము ఒక పురుషుడు ప్రసవేదన పడుట ఏమిటి? అదేవిధంగా ప్రసవేదపడిన స్త్రీ, గర్భఫలం పొందుకునే స్త్రీ ఏ రీతిగా తన నడు మీద చేపెట్టుకుంటే పురుషుడు అలా పెట్టుకోగలడా? అలాంటి పాపం చేయగలడా? అలాంటి పరిస్థితి రాగలడా? అది ఎంత భయంకరమైన దినము! అలాంటి భయంకరమైన దినం ఎక్కడా ఉండకూడదు. అలాంటి భయంకరమైన దినాల్లో ఇశ్రాయేలు వారు పడకుండా యెహోవా దేవుడు రక్షిస్తాడు. గమనించండి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి యెహోవా దేవుడు ఇచ్చిన అభయం ఏంటంటే, మానసికంగా బాధపడుతున్న ఇశ్రాయేలు వారు. ఇశ్రాయేలు అనగా ఆత్మీయ ఇశ్రాయేల్ అని మన పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు అన్న మాట. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, ఆత్మీయ ఇశ్రాయేల్. ఆత్మీయ ఇశ్రాయేల్ ఎవరంటే, ఈ కాలంలో యెహోవా దేవుని విశ్వసించిన ఆత్మీయ ఇశ్రాయేల్ని దేవుడు రక్షిస్తానన్నాడు. ఇశ్రాయేల్ అన్న మాటకి అర్థం ఏంటంటే, ఆశ్రయింపబడిన వారు, దీవించబడిన వారు. ఈ ఇశ్రాయేలుగా పిలువబడుతున్న వారందరినీ రక్షిస్తానంటున్నాడు. ఆత్మీయ ఇశ్రాయేల్ని
రక్షిస్తానంటున్నాడు. అలాంటి పరిస్థితికి రానివ్వను అంటున్నాడు. ఈ రోజులో మనం చూసినట్టయితే యాకోబు శ్రమకాలం గురించి మనం చదివినప్పుడు అనేక మంది ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే మరి పురుషుడు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీ వివాహం చేసుకుంటున్నారు. తర్వాత మరి మతపరమైన కార్యాల్లో మనం చూసినట్లయితే మరి ఈ కాలంలో వాటిని అనుమతిస్తున్నారు. మందిరాల్లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని సంఘాల్లో, రోమన్ కేథలిక్ సంఘాల్లో కూడా వీటిని అనుమతిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన దినాలు, ఇలాంటి దుర్మార్గమైన దినాలు, దౌర్భాగ్యమైన దినాలు, ఇలాంటి దినాల్లో ఇశ్రాయేల్ని పడకుండా ఆయన రక్షిస్తానంటున్నాడు. ఇలాంటి ఎన్నో ఘోరమైన దినాలు ఉన్నాయి. ఇలాంటి ఘోరమైన దినాల నుండి మన ప్రభుని యెహోవా దేవుడు రక్షించడానికి మనకి ఆయన మన మధ్యన ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాలు మనం చూసినట్లయితే తొలి రాతలు అనే పుస్తకం నుండి 36-37 పుటంలో ఈ మాట రాయబడింది. పరిశుద్ధ ఆలయంలో యేసు పరిచర్య ముగిసిన తర్వాత 4 వాయువులను పట్టుకొందిరని, చివరి 7 తెగులు నీతిమంతుల మీదకి దుర్మార్గుల కోపము చెలరేగింది. ఈ తెగులు ఆపవేయడానికి పరిశుద్ధులు చంపుటకే ఒక శాసనం చేయబడింది. రాత్రి పగలు మొరపెట్టిరి. ఇదే యాకోబు శ్రమకాలము. అప్పుడు పరిశుద్ధులు ఆత్మవేదనతో మొరపెట్టిరి. దేవుని యొక్క స్వరము చేత వారు విమోచింపబడిరి. తొలి రాతలు అనే పుస్తకం నుండి 36-37 పుటములో రాయబడిన మాట. తొలి రాతలు అనే పుస్తకం నుండి 36-37 పుటంలో రాయబడిన మాటను మనం చూసినట్లయితే దేవుడు ఒక ప్రాముఖ్యమైన మాటను మనకి వినియోగిస్తున్న మాట. ఈ యొక్క తొలి రాతలు అనే పుస్తకంలో దేవుడు ఇస్తున్న మాటను మనం పరిశీలన చేసినప్పుడు ఈ 36-37 పుటంలో ఇవ్వబడిన మాటలు ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలు ఆ యొక్క తెగులు చేత బాధపడుతున్నప్పుడు సాతానుడు లేకపోతే భక్తిహీనులు విశ్వాసుల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ 7 తెగుళ్ళు అనగా తెగులు చేత ఇబ్బంది పడుతున్న వారు క్రైస్తవ విశ్వాసులు వారు జీవిస్తున్న కాలంలో, అంత్యకాల దినముల్లో క్రైస్తవుల వల్ల ఈ హింసలు వస్తున్నాయని భక్తిహీనులు దేవుని బిడ్డల మీద ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు క్రైస్తవ విశ్వాసులకు వచ్చినప్పుడు వారు ప్రార్థించగా దేవుడు వారు మొరను ఆలకిస్తాడని ఈ యొక్క మరి తొలి రాతలు అనే పుటంలో మనం నేర్చుకొని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మరి భక్తిహీనుల మధ్యన దేవుని బిడ్డలు ఉన్నప్పుడు ఈ యొక్క క్రైస్తవుల వల్ల, దేవుని యొక్క బిడ్డల వల్ల, లేకపోతే సృష్టికర్తని దేవుని ఆరాధిస్తున్న ఈ మతాన్ని అంగీకరిస్తున్న వారి వల్ల మాకు ఈ శ్రమలు వచ్చినాయని భక్తిహీనులు మన మీద నిందలేస్తున్నప్పుడు దేవుడు ఆయన బిడ్డలను కాపాడుతాడు. ఆయనకు మొరపెట్టే బిడ్డలను దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి యాకోబు శ్రమ దినంలో మనం వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. కనుక ఈ యొక్క యాకోబు శ్రమలు ఎలాగ ఉండబోతుందంటే, మరి శారీరకంగా ఆవేదన పడటం మనం చూస్తున్నాం. మానసిక ఆవేదన. యాకోబు ఒక రాత్రి యెహోవా దేవునితో పెనుగులాడుతూ దేవుని బతిమాలుకుంటున్నాడు. ఈ యాకోబు శ్రమలో ఎలా ఉండబోతున్నాయి అంటే, పరిశుద్ధ లేఖన భాగంలో ఒక రాత్రి యాకోబు ఎవరితో పెనుగులాడుతున్నాడు? యెహోవా దేవునితో పెనుగులాడుతున్నట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలో మరి పితరులు ప్రవక్తలు అనే పుస్తకం నుండి యాకోబు పెనుగులాడిన రాత్రి అనుభవము, ఆనాటి మానసిక వేదన, క్రీస్తు రెండవ రాకడ కొంచెం సేపు ముందుగా దేవుని ప్రజలు అనుభవించనై ఉన్న పరీక్షకు గుర్తుగా ఉంది. యాకోబు ఎదుర్కొన్న మానసిక ఆవేదన దేనికి సూచనగా ఉందంటే, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న చివరి క్షణంలో దేవునికి భయపడి ఆయనకి మొక్కుపడి లేకపోతే ఆయన్ని మొక్కి ఆయన బ్రతుమాలుకున్న వారి యొక్క పరీక్షకు గుర్తుగా ఉంది. యాకోబు యెహోవా దేవునితో పెనుగులాడాడు. ఏ విధంగా పెనుగులాడాడు? తన సహోదరుడు వేల కొలది జనాంగం తీసుకుని మరి వస్తుంటే
అయ్యో నా సహోదరుని నేను మోసం చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవునితో ఒక దేవదూతను పట్టుకుని నువ్వు క్షమిస్తేనే కానీ, నువ్వు దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అని పట్టుకొనగా ఆ దినము యాకోబు ఎలాంటి శ్రమను అనుభవించాడంటే మానసిక ఆవేదన. ఈ మానసిక ఆవేదన మరి పితరుల ప్రవక్తలు అనే పుస్తకంలోను 28వ పుటంలో ఏమని రాయబడిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి యాకోబు ఏ విధంగా అయితే దేవునితో పెనుగులాడాడో యేసయ్య రెండో రాకడలో శ్రమలు అనుభవిస్తున్నంటే విశ్వాసులు లేకపోతే ఆ యొక్క రెండో రాకడ దగ్గర పడుతున్న సమయంలో దేవుణ్ణి బ్రతిమాలుకునే విశ్వాసులు మనం చూస్తున్నాం. దేవుణ్ణి బ్రతిమాలుకుని మరి దేవుడు వాడిని పరీక్షిస్తున్నాడంటే, యెహోవా దేవుడు వాడిని పరీక్షిస్తున్నాడంట. ఏమని పరీక్షిస్తున్నాడు? చివరి క్షణంలో అయినా సరే శారీరక వేదనతో పడుతున్న వారు దేవుణ్ణి అడుగుతారా లేదా, ఆయన్ని అడుగుతారా లేదా అని యెహోవా దేవుడు వారికి పరీక్ష పెడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాకోబు శ్రమల్లో మనం పరిశీలన చేసిన శారీరక వేదనతో యాకోబు బాధపడుతున్నప్పుడు దేవుని యొక్క దీవెనల కోసము దేవుని ప్రాధేయపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు అతను ప్రాధేయపడుతుంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అతను మొరను ఆలకించినట్లుగా మనం గమనించగలం. అందుకే మన యొక్క మరి మాటలలో మనం చూసినట్లయితే, దేని వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా దేవుడు శారీరక వేదన పడుతున్న వారు ఎవరైనా సరే శ్రమంలో ఉన్నట్లయితే యాకోబు ఏ విధంగా అయితే యెహోవా దేవుని బ్రతిమాలుకున్నట్లుగా మనం కూడా దేవుని బ్రతిమాలుకోవాలి. వాక్యాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో అనేక మాటలు మనం చూసినట్లయితే శారీరక ఆవేదన, ఈ శారీరక ఆవేదన అనేది శాసనము ప్రకారము సమయం రాగా దేశించబడిన వారు, అదేవిధంగా మరి ప్రజల కుట్రలు మరి మనం చూసినట్లయితే ఈ కుట్రంతా శారీరక వేదన, హింస, ఈ హింస అంతా యాకోబు పడుతున్నాడు. ఆ రాత్రి దేవుని యొక్క మరి దెబ్బ అతనికి తగిలింది, అతను కుంటివాడయ్యాడు. తండ్రి ఒక సహోదరుడు వస్తున్నాడు, భయపడిపోతున్నాడు. ఎంతో శారీరకంగా హింస అనుభవించాడు. ఈ హింస అనుభవిస్తే దేవుడు యాకోబుని విమోచించినట్లుగా మనల్ని కూడా దేవుడు అంత్యకాల దినమున మనల్ని ఆయన విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేక మాటలు మనం చూసినట్లయితే దేవుడు పలుకుతున్న మాటల్లో యెహోవా దేవుడు చెప్పిన మాటను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎస్తేరు మరి సూసాను కోటలో ఆమె జీవిస్తున్నప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో ఎస్తేరు గ్రంథము మరి 8వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఎస్తేరుకి శ్రమకాలము వచ్చినప్పుడు యాకోబుకు వచ్చే శ్రమ యొక్క అనుభవాన్ని ఎస్తేరు గారు పొందుకున్నారు. వారికి వచ్చిన సమస్య ఏంటంటే యూదులందరినీ సంహరించాలని మరి హామాను ఎంతో కుట్ర వేశాడు. గమనించండి ప్రియదేని బిడ్డారా, దేవుడు నమ్ముకున్న వారికి శ్రమలు ఎక్కువ, క్రీస్తు కొరకు నిలబడిన వారికి శ్రమలు ఎక్కువ, యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్న వారికి శ్రమలు ఎక్కువ. మరి ఎస్తేరు సూసాను కోటలో మరి ఆమె జీవిస్తున్నప్పుడు, ఆమె 128 సంస్థానాలకి రాణిగా ఉన్నప్పుడు మరి ఆమె చిన్నతనం నుండి తన యొక్క పిన్న తండ్రి ఏంటి మొర్దెకై యొక్క ఆధీనంలో ఆమె పెరిగి పెద్దదయ్యింది. అయితే యూదులు కొంతమంది యెరూషలేము పట్టణానికి వెళ్లకుండా అక్కడే ఉండాలని తీర్మానం చేసుకున్నారు. వ్యాపార పరంగా వారందరూ అభివృద్ధిలోకి వెళ్ళారు. వ్యాపారంగా వారు అభివృద్ధి చెంది ఆ యొక్క ప్రాంతంలో అనగా కూషు అని హిందూ దేశంగా పిలువబడుతున్న ఆ ప్రాంతంలో కొంతమంది యూదులు సెటిల్ అయిపోయారు, అక్కడ ఉండిపోయారు. అయితే వారు మరి యూదులు కాబట్టి వారు సృష్టికర్తైన దేవుణ్ణి ఆరాధిస్తారు, మరి ఏ దేవుణ్ణి వారు ఆరాధించరు. అయితే వారికి మానసికంగా ఒక హింస మొదలైంది. మానసికంగా వారిని ఒత్తిడి చేస్తున్నాడు. మరి పరిశుద్ధ లేఖన భాగంలో మరి అధిపతిగా గవర్నర్గా ఉన్నంటి హామాను ఆ యొక్క యూదులు నాశనం చేయాలని ఎంతో కుట్ర వేశాడు. యూదులు ఆరాధిస్తుంది ఒకే ఒక దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి. అయితే యూదులు దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుణ్ణి పూజించారు, సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తుంటే వారు యాకోబు లాంటి శ్రమలు అనుభవించారు. వారు ప్రార్థించారు, ఉపవాస ప్రార్థనలో గడిపారు. దేవుడు వారు మొరను ఆలకించాడు. ఆ ప్రాంతంలో ఉన్నట్టు యూదుల యొక్క ప్రార్థన, యూదులు ఏ విధంగా విమోచించబడ్డారో మనం చూసినట్లయితే వారి యొక్క విమోచన బట్టి చాలామంది ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ
యూదులు ఆరాధిస్తున్న దేవుని వైపు తిరిగారు. ఎంతో గొప్ప ఆవిక్యత ప్రభుని మాటలు మనం వింటున్నాం. ఎంతో గొప్ప ఆవిక్యత, ఎంతో గొప్ప దీవులు మనము ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇలాంటి శ్రమకాలంలో ఎస్తేరు అనుభవించినప్పుడు ఆమె జీవితం మధురంగా మార్చివేయబడింది. ఆ యొక్క యూదులందరూ రక్షింపబడ్డారు, వాళ్ళందరూ విమోచించబడ్డారు. మానసికంగా వేదన కలిగింది. మరి సాష్టాంగపడి నమస్కారం చేయవలసిన పరిస్థితి వచ్చింది. మనుషుల్ని సాష్టాంగపడి నమస్కారం చేసే పరిస్థితి వచ్చినప్పుడు వారు మానసికంగా ఎంతో వేదన అనుభవించారు, హింస అనుభవించారు. వారు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు ఆ యొక్క శ్రమ నుండి వారు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులుగా మనం యాకోబు లాంటి శ్రమలు అనుభవించినప్పుడు, యాకోబు లాంటి శ్రమల్లో మనం నలిగిపోతున్నప్పుడు దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విశ్వాసి గురించి బైబిల్లో రాయబడి ఉన్నది. మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో మరి యాకోబు తర్వాత అనేక మంది భక్తులు వారి దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో, లోకం మీదకు వచ్చు మహావేదనకరమైన మహాశ్రమకాలము రాకముందే అనేకులు చనిపోదురు. అందుచేతనే మనము ఎంతో మనపూర్వకంగా ప్రార్థించిన తర్వాతే ఆయన చిత్తాన్ని మనం జరిగిద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 42వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం మీదకి శ్రమ రాకమునుపే అనేక మంది చనిపోదురు. మరి బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరూ శ్రమల్లోనూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలని నీ కోసము, నా కోసము, మనందరి కోసం యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఆయన చిత్తాన్ని మనం జరిగించే వారు ఉండటకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ అయిన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ఆయన చిత్తాన్ని జరిగించే వారిని, ఆయన చిత్తాన్ని ప్రకారంగా నడుచుకున్న వారికి మెండైన దీవుల్లో మనం పొందుకుంటాం. మెండైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. మెండైన దీవుల చేత మనం ఆశీర్వదించబడుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో, లోకం ఎంతో శ్రమ రాబోతున్నది, అనేకులు చనిపోబోతున్నారు, ప్రార్థిస్తున్నారు, మ్రొక్కుతున్నారు, అయినప్పటికీ వారు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని వారు జరిగించి వారుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ యాకోబు యొక్క శ్రమ కాలంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. శారీరక వేదన, మానసిక వేదన. శారీరక వేదన ఏంటంటే చంపేస్తాడని భయం. అలాగే మానసిక వేదన ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను కాబట్టి నాకు ఈ శ్రమలో మాటలతో నన్ను ఇబ్బంది పడతారేమో అని భయం. ఈ 2 మనం పరిశీలన చేసినప్పుడు ప్రతి విశ్వాసి శారీరక వేదన, మానసిక వేదన ఎదుర్కొంటారు. యాకోబు యొక్క అనుభవాల్లో కూడా ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిది శారీరక వేదన. తన యొక్క సహోదరుడు అంటే తన సహోదరుడు తను చంపేస్తాడేమో అని, సహోదరుడు అంటే యాషోబు అతన్ని చంపేస్తాడేమో అని ఒకటి భయం. రెండోది మానసిక వేదన. మానసికంగా అతను చేసిన పొరపాటుకి ఎంతో కృంగిపోయాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు ఈ 2 వేదనలతో, ఈ 2 శ్రమలతో బాధపడినప్పుడు దేవుణ్ణి పట్టుకుని దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు. కనుక ఇలాంటి 2 వేదనలతో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. శారీరకంగా మనం అనేకమైన బాధలు కలుగుతున్నాయి, శారీరకంగా దెబ్బలు తింటున్నాం. అలాగే మానసికంగా కూడా మనం ఆవేదన గురవుతున్నాం. మానసికంగా కూడా ఆవేదన గురినప్పుడు మనం ఏం చేయాలి? మానసికంగా మనము శ్రమలు అనుభవిస్తున్నాం. ఈ రెండిటిని మనం గెలవాలి అంటే, ఈ రెండిటి నుండి మనం బయటపడాలి అంటే యాకోబుని మనము మాదిరిగా తీసుకోవాలి. యాకోబు లాంటి శ్రమలు మనకు రాబోతున్నాయి. యాకోబు ఎదుర్కొన్న శ్రమలు 2వ రాకడకు సూచనగా ఉన్నది. దానికి ఒక పోలిక ఉన్నది. యాకోబు తన యొక్క సహోదరుడు వస్తున్నాడు, బహు సమీపంగా ఉన్నాడన్న భయంతో ఆ రాత్రే, ఆ అర్ధరాత్రి దేవునితో పనికిలాడినట్లుగా మనము
ఈ వాక్యం వింటున్న ఈ క్షణమందే మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, నీవు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానని దేవునికి మనం ప్రార్థించాలి. అటు రీతిగా మనం ప్రార్థించే జనాంగంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క యాకోబు యొక్క శ్రమకాలంలో ఈ రెండిటిని మనం గెలిస్తే మనం గెలిచేవారు ఉండాలి. ఈ రెండిటిని మనం ఎదుర్కోవాలి. సమాజంలో ఈ రెండు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి సమాజంలోనూ, ప్రతి ఉద్యోగాల్లోనూ, ప్రతి పనుల్లోనూ, ప్రతి పరిచర్యలోనూ, లేకపోతే ప్రతి మందిరంలోనూ, లేకపోతే గ్రామంలోనూ, ప్రతి చోట ఈ రెండిట్ల మీద మనం శ్రమలు అనుభవిస్తున్నాం. ఈ రెండు మానసికంగా, శారీరకంగా మనం శ్రమలు అనుభవిస్తున్నాం. ఈ రెండు శ్రమల నుండి మన దేవుడు తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన పూర్వకంగా దేవునికి మనం ప్రార్థిస్తే, ప్రార్థన పూర్వకంగా దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా వీటి నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తాడు. బయటపడే మార్గాన్ని నీకు నాకు ఆయన చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని మీరు అవగాహన చేసుకుని మీ నిజ జీవితంలో హృదయాన్ని దేవునికి సమర్పించి ఈ యొక్క యాకోబు శ్రమల్లో యొక్క అనుభవాన్ని మీరు పొందుకున్నట్లయితే, యాకోబు యొక్క శ్రమల్లో మీరు పాలుభాగస్తులుగా ఉన్నారంటే, యాకోబులాగా మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఏ కుటుంబం అయినా సరే ఉన్నట్లయితే దయించి యాకోబుని మీరు మాదిరిగా తీసుకోండి. యాకోబు ఏ విధంగా అయితే దేవునికి మొరపెట్టాడు, ఏ విధంగా దేవుణ్ణి మరి ప్రార్థన చేసి దేవుని బ్రతిమాలుకున్నట్లుగా మనం కూడా అనుదినము దేవుని బ్రతిమాలుకుని మనక యాత్రను ముందు కొనసాగించాలి. మనం బ్రతిమాలుకుని మన జీవితాలని, మనకు హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, దేవునికి మనం సమర్పించి ఆయన కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ యాకోబు యొక్క అనుభవాల్ని, యాకోబు యొక్క శ్రమకాలంలో మీలో ఎవరైనా ఉన్నట్లయితే దయించి ఈ వాక్యం వింటున్న వారు యాకోబుని మాదిరిగా తీసుకొని, దేవుని యొక్క వాగ్దానం చేయబడి ఉన్నది, శ్రమకాలంలో వారిని విడిపిస్తాను. యాకోబు యొక్క శ్రమంలో అనిపిస్తున్న వారికి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము. ఆ వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానం నమ్మితే, ఆ వాగ్దానం నమ్మిన వారికి దేవుడు మరి ఆత్మీయ ఇశ్రాయేలుగా పిలువబడుతున్నట్టు మనకు విమోచన దొరుకుతుంది. ఆత్మీయ ఇశ్రాయేలు మనం ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉన్నాం. శారీరకం కలిగిన మరి ఇశ్రాయేలు కాదు, ఆత్మీయమైన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాం. ఆత్మీయమైన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నట్టు మనము ప్రార్థన పూర్వకంగా మన హృదయాన్ని దేవునికి సమర్పించి మనము నిజమైన ఇశ్రాయేలుము, ఆత్మీయమైన ఇశ్రాయేలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ సహాయము ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు. మరి యాకోబు శ్రమకాలంలో ప్రభా రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం, శారీరకంగా, మానసికంగా. వాటి నుండి మీరు విడిపిస్తానని ఈ వాక్య వాగ్దానం చేసి ఉన్నారు. ఆ రెండు రాకడలో ప్రభు ఇలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నప్పుడు దాని నుండి మేము బయటపడటకు మీ పరిశుద్ధాత్మ సహాయము నిండుగా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.